హైదరాబాద్కు చెందిన అవినాష్ ఓ ప్రముఖ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. ఎంటెక్లో ప్రవేశం కోసం పీజీఈ సెట్ రాసి మంచి ర్యాంకు సాధించాడు. పీజీఈ సెట్ కౌన్సిలింగ్లో పాల్గొనాలంటే ప్రొవిజనల్ మెమో, టీసీ, బోనఫైడ్ సర్టిఫికేట్లు సమర్పించాలి. వీటిని ఇచ్చేందుకు కాలేజీ నిరాకరిస్తోంది. ఏడాదికి 35,000 చొప్పున 3 ఏళ్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1.05 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సర్కారు సకాలంలో ఇవ్వకపోవడంతో ఈ ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని కాలేజ్ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో కౌన్సిలింగ్లో అవినాష్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి సమస్యనే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర యూజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు భారీగా పెండింగ్లో ఉండడంతో కాలేజీలు సర్టిఫికేట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. గత 4 ఏళ్లలో ప్రభుత్వం కాలేజీలకు బకాయి పడిన ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం 10,000 కోట్ల వరకు ఉందని తెలంగాణ ఉన్నత విద్యా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమైక్య అంటోంది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని ఫాతి ఏడాది కాలంలో కోరుతోంది. గత ఏడాదిలో ప్రభుత్వం దాదాపు 1000 కోట్ల వరకు విడుదల చేసింది. మొత్తం బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని కాలేజీలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించలేని పక్షంలో విద్యార్థుల నుంచి వసూలు చేసుకునేందుకు కాలేజీలకు అనుమతించాలని హైకోర్టుకు సూచించింది.